హలో గైస్, ఈరోజైతే మేము డిన్నర్ కోసం ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో దాని ప్రాసెస్ అనేది నా స్టైల్లో సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ కొన్ని వెజ్జెస్ తీసుకున్నాను, ఆనియన్, క్యారెట్ అండ్ ఆలు. అవి తీసుకొని నాకు కావాల్సినట్టుగా చిన్న చిన్న షేప్స్లో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. సో 3 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆ వెజ్జెస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆ 3 ఎగ్స్ని పగలగొట్టి వేసేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసి ఫ్రై చేసి పక్కన తీసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ముందుగా కట్ చేసుకున్న వెజ్జెస్ అన్ని వేసేసి కొంచెం అట్లా ఫ్రై చేసి మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం అలా ఫ్రై చేసుకుంటూ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేవి వేసుకున్నాను. ఆ తర్వాత అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే రైస్ వేసేసాను. ఆ రైస్ వేసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే ధనియా జీలకర్ర పౌడర్ అండ్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అండ్ అలాగే ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసేసి కలిపేసాను అనమాట. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసి సర్వ్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ.